హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు, మళ్ళీ నుమాయిష్కి వచ్చాను, మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను. ఒక 10 days బ్యాక్ ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను నుమాయిష్కి వచ్చినప్పుడు. దానికి మంచి వ్యూస్ వచ్చాయి. సో వై నాట్ వన్ మోర్ వీడియో ఆన్ నుమాయిష్ అనిపించింది. లాస్ట్ టైం హస్బెండ్తో వచ్చాను, ఈసారి మమ్మీతో వచ్చాను. సో 84th ఎగ్జిబిషన్ అనమాట ఇది, 84th ఇయర్ ఇది. సో ఇంకా ఏమున్నాయి అంటే ఒక్కసారి వెళ్తే మనం అన్నీ చూడలేం, తిరగలేమండి. సో రెండోసారి మూడోసారి వెళ్తే కానీ అసలు అన్నీ తిరగలుగుతామన్నమాట. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ ఇలాంటి ప్లాజోస్ ఉన్నాయి కదా ఇక్కడ, సో ఇలాంటివి తీసుకున్నాను కొన్ని. అంటే నాకు టాప్స్ మీదకి బాగుంటాయి, ప్లస్ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఇలాంటి బాటమ్స్ మీద టీషర్ట్స్ వేసుకోవడం నాకు చాలా ఇష్టం, బాగుంటుంది ఆ స్టైల్. సో ఇవి కొన్ని తీసుకున్నాను. వీడియో ఎండింగ్లో నేను ఏమేమి తీసుకున్నాను అనేది మొత్తం చూపిస్తాను మీకు. అండ్ చూస్తున్నారు కదా ఈ టాయ్ ట్రైన్, ఇది కూడా చాలామంది ఇష్టపడతారు ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు టాయ్ ట్రైన్ ఎక్కడానికి. దీనికి మళ్ళీ సపరేట్గా మనం టికెట్ తీసుకోవాలి, కౌంటర్లో వెయిట్ చేయాలి, క్యూ ఉంటుంది, ఎందుకులే అనుకున్నాము. ఇక్కడ ఈ ప్యాంట్స్ నాకు బాగా నచ్చాయండి, అంటే ఇంట్లో వేసుకోవడానికి లేదా బయటికి వెళ్ళిన దగ్గర వేసుకోవడానికి బాగుంటాయి. దీని మీద మంచి టీషర్ట్ ఏదైనా సెట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అయితే మేము వెళ్ళిన రోజు చాలా రష్ ఉన్నారండి. యాక్చువల్లీ నేను Jan 6th రోజు ఒకసారి వెళ్ళాను, ఆ రోజు పర్వాలేదు ఎందుకంటే అప్పుడే ఓపెన్ అయ్యి ఒక 3 days అయింది. బట్ మళ్ళీ సెకండ్ టైం అంటే ఈసారి వెళ్ళినప్పుడు Jan 23rd అనమాట, థర్స్డే. ఆ రోజు మాత్రం బాగా ఉన్నారు జనాలు. చూస్తున్నారు కదా ఈ దుపట్టాస్ మనకి ఎగ్జిబిషన్లో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి, 350 ఈచ్. ఇదేంటంటే మల్టీ కలర్డ్ ఉన్నాయి కాబట్టి అన్ని డ్రెస్ల మీదకి బాగుంటాయి. మా మమ్మీ ఒకటి తీసుకుంది. అండ్ ఎగ్జిబిషన్కి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ లక్నో చికెన్ కారీ వర్క్స్ ఉన్న డ్రెస్సెస్ బాగా దొరుకుతాయి. పర్సనలీ నేను పెద్ద ఫ్యాన్ కాదు ఈ చికెన్ కారీ వర్క్స్కి, సో నేనేం తీసుకోలేదు. అండ్ అలాగే ఇక్కడ బెడ్షీట్స్, బ్లాంకెట్స్ లాంటివి కూడా చాలా మంచి డీల్స్లో, తక్కువ రేట్స్లో దొరుకుతాయి. అది కూడా రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి తెలుసు. సో చూస్తున్నారు కదా ఇక్కడ అక్కడ పెట్టుంచారు 2 days ఆఫర్ అని చెప్పేసి 1000 ఓన్లీ, 4 డబుల్ బెడ్షీట్, 8 పిల్లో కవర్స్ అని. కాకపోతే చూసి తీసుకోండి, కొన్ని ఎలా ఉంటాయంటే అంత క్వాలిటీ ఉండవు. సో మంచి క్వాలిటీ ఉన్నవి చూసి తీసుకోండి. అండ్ బ్యాగ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం ఈ షాప్లో కాస్ట్లీయే ఉన్నాయి. మినిమం ఒక అంటే స్టార్టింగ్ ప్రైజే 500 ఉంది, అది టువర్డ్స్ ఇంకా 1000-2000 వరకు ఉన్నాయి. కొన్ని బ్రాండ్స్కి కాపీ కూడా ఉన్నాయి ఇక్కడ, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. మా మమ్మీ ఇక్కడ ఈ కలంకారీ డిజైన్ ఉన్న బ్యాగ్ ఒకటి తీసుకుందండి, బాగుంది అది కూడా. అండ్ ఈసారి ఎగ్జిబిషన్లో నేను బాగా గమనించింది ఏంటంటే ఈ కీ చైన్స్ కానివ్వండి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానివ్వండి, ఇవి కూడా కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. అండ్ ఇది చూస్తున్నారు కదా స్కేరీ హౌస్ అనమాట. సో మనకి ఐమాక్స్లో స్కేరీ హౌస్ ఉంటుంది కదా, అలానే లోపల మనల్ని భయపెడతారు. ప్రశాంతంగా ఉన్న లైఫ్లో ఎందుకు ట్విస్ట్లు అని మేము వెళ్ళలేదు. చూస్తున్నారు కదా ఇలా స్పెషల్ బొటిక్స్ కూడా ఉన్నాయి మంచి డిజైనరీ వేర్కి. అయితే మేము వెళ్ళిన రోజు రష్ ఎక్కువ ఉన్నారండి. సో కొంచెం రష్ తక్కువ ఉన్న రోజు వెళ్తే కాస్త నిదానంగా సెలెక్ట్ చేసుకోవడానికి టైం ఉంటుంది, ప్రశాంతంగా తిరగచ్చు అని అనిపించింది నాకు. ఎందుకు వెళ్ళాం రా బాబు ఈరోజు అని కూడా అనిపించింది. బట్ ఇంకా పట్టువదలని విక్రమార్కుల్లాగా మేము బాగానే తిరిగాం, దాదాపు 4-5 గంటలు. చూస్తున్నారు కదా ఈ డ్రెస్ మెటీరియల్ 600 అనమాట. నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే దయచేసి నుమాయిష్లో చీరలు ఎవరు కొనుక్కోకండి. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శారీస్, బట్ మనం హ్యాపీగా బయట తీసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జిబిషన్లో నార్మల్ చీరలు కూడా వేలకు వేలు చెప్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది షిఫాన్, ప్యూర్ షిఫాన్ అన్నారు, 4500 చెప్పాడు. నాకు అస్సలు వర్త్ అనిపించలేదు. అండ్ వీడియో మధ్యలో గుర్తు చేస్తున్నాను అని అనుకోకండి, నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను కూడా మంచి వ్లాగ్స్ ఇంకా ప్లాన్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఈసారి నుమాయిష్లో స్పెషల్ అట్రాక్షన్ ఈ రెడీమేడ్ బ్లౌజెస్ షాప్ అండి, చాలా కలెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ మా మమ్మీ పట్టుకున్న కలంకారీ బ్లౌజ్ ఉంది కదా, ఇది 550 చెప్పారు, 550-600 నుంచి స్టార్టింగ్ ప్రైస్. అది టువర్డ్స్ ఇంకా 1000, 2000, 3000 వరకు కూడా ఉన్నాయి పార్టీ వేర్. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ హ్యాండ్ పెయింటెడ్,
ఇలాంటివన్నీ ఒక 1100, 1500 అట్లా ఉన్నాయి ఆ హ్యాంగర్కి వేసినవన్నీ. సో మాకు కొంచెం ప్రైస్ హై అనిపించింది. పార్టీ వేర్ కూడా ఉన్నాయి, అవి అరౌండ్ 2000, 3000లో కూడా ఉన్నాయి. అండ్ ఎగ్జిబిషన్లో ఏదైనా షాప్లో ఎక్కువ మంది జనాలు ఉన్నారా అంటే అది 100 రూపీస్ షాప్ అండి. అసలు మామూలుగా లేరు జనము. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏ ఐటెం తీసుకున్నా 100 రూపీసే. గాజులు, గొలుసులు, చోకరు, ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్, నల్ల పూసలు, ఇంకా చిన్న చిన్న అంటే హోమ్ డెకార్స్ లాంటివి కూడా, చిన్న చిన్న వాల్ హ్యాంగర్స్ లాంటివి, బ్రేస్లెట్స్, కీ చైన్స్, ఇంకా మనం పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళేటప్పుడు పట్టు చీరల మీదకి మ్యాచింగ్గా ఉండడానికి చిన్న చిన్న పౌచ్ లాంటివి, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొని వెళ్తాం కదా, సో అలాంటివి కూడా 100 రూపీస్లో ఉన్నాయి. ఈ వీడియో మా మమ్మీ తీస్తుంది, చూడండి ఎంత బాగా తీసిందో. సో ఇక్కడైతే మేము చాలా షాపింగే చేసాము. నేను ఆల్రెడీ చెప్పినట్టు వీడియో ఎండింగ్లో అసలు మేము ఏమేమి కొనుక్కున్నాము, నేనేమేమి కొనుక్కున్నాను అవన్నీ చూపిస్తాను మీకు. 100 రూపీసే కదా మరి, ఇవి అసలు ఉంటాయా, ఊడతాయా, ఎన్ని రోజులు వస్తాయి అనే విషయాలు అంటే చాలామంది అనుకుంటారేమో, కానీ నేనైతే ఎక్కువ ఆలోచించానండి. ఎందుకంటే బయటికి ఎక్కువ వెళ్ళే వాళ్ళకి ఎక్కువ కలెక్షన్ ఉండాలి అని అనుకుంటారు కదా, అంటే డ్రెస్ల మీదకి మ్యాచింగ్ కానీ, ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్కి తగ్గట్టు గాజులు కానీ, రింగ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ పెట్టుకోవాలనుకుంటారు కదా. సో నేను బీయింగ్ అ సింగర్, నేను ఎక్కువ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తూ ఉంటాను కాబట్టి డ్రెస్లకి మ్యాచింగ్ ఉంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కానివ్వండి, చీరల మీదకి అలా బాగుంటుంది అని నేను తీసుకుంటూ ఉంటాను. అది మనం ఒక్కసారో 2 సార్లు పెట్టుకున్నా కూడా ఆ టైంకి అయితే బాగుంటాయి, మంచిగా ఫోటోలు తీసుకుంటాము, ఓకే కదా అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? అండ్ ఈ అఫ్ఘానీ పర్సెస్ కూడా మనకి ఎగ్జిబిషన్లో చాలా చోట్ల కనిపిస్తాయి. కొన్ని చోట్ల 600, 650 ఉన్నాయి, కొన్ని చోట్ల 500లో ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసి తీసుకోండి, బాగా అనిపించాయి నాకు కూడా. మా మమ్మీ కూడా ఇక్కడ కలెక్షన్ చాలా ఉందని చాలాసేపు ఇక్కడే ఉండిపోయింది. మేము ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ పైనే ఇదే షాప్లో స్పెండ్ చేశాము. ఇలానే చీరల మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కానివ్వండి, మెళ్ళో వేసుకొనేవి కానివ్వండి, అట్లా కొన్ని మంచిగా మ్యాచింగ్స్ ఉంటే బాగుంటాయి కదా అని తను కూడా కొన్ని తీసుకుంది ఇక్కడ. అండ్ ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్ అయితే ఎగ్జిబిషన్లో మనకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి, ప్రోడక్ట్ని బట్టి మనం అడిగితే వాళ్ళు రేట్ చెప్తారు, మనం బార్గెన్ చేసి తీసుకోవడమే. అండ్ పెద్దవాళ్ళకి, పిల్లలకి ఏజ్తో సంబంధం లేకుండా చాలామందికి ఎగ్జిబిషన్లో ఒక ప్లేస్ పర్టికులర్గా చాలా ఇష్టము అంటే అది ఈ ప్లేసే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, జైంట్ వీల్ కానివ్వండి, కొలంబస్ కానివ్వండి, కప్ సాసర్ రైడ్స్, అండ్ లోపల బైక్ అండ్ కార్ రేస్ లాంటి ఫీట్స్ ఉంటాయి చూడండి. సో అలాంటి గేమ్స్ ఉంటాయి. సో చాలామంది ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ నేను పెద్దగా రైడ్స్ ప్రిఫర్ చేయను, సో నేనేం ఎక్కలేదు రైడ్. అండ్ చాలామందికి తెలుసు అనుకుంటా, మొన్న న్యూస్లో కూడా వచ్చింది. ఇక్కడ ఈ పర్టిక్యులర్ రైడ్ ఉంది చూడండి, ఇంటూ లాగా మొత్తం రివర్స్ అవుతుంది, రేంజర్ అనమాట. ఇది మొన్న చాలామంది ఎక్కి అది పైకి వెళ్ళిపోయి రివర్స్లో ఉన్నప్పుడు 20-25 మినిట్స్ ఆగిపోయిందంట బ్యాటరీ అయిపోయి. సో మా మమ్మీ కూడా అడుగుతుంది ఇదేనా అంటే అవును మమ్మీ అని చెప్పాను. ఇంక ఇది చూసాక అస్సలు ఎక్కద్దు అని అనుకుంది తను. ఇందాక చెప్పా కదా ప్రశాంతంగా వెళ్తున్న లైఫ్లో ట్విస్ట్లు ఎందుకు అని. ఏమైనా రైడ్స్ ఎక్కుతావా? జైంట్ వీల్ ఎక్కుతావా? మొన్నొకటి ఇంటూ టైప్లో ఆగిపోయింది చూడు, అది ఎక్కుతా. అండ్ ఇంకా ఫుడ్ స్టాల్స్ అయితే చాలా దొరుకుతాయండి మనకి, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఇంకా ఈ స్పైసెస్ లాంటివి, స్వీట్స్ లాంటివి అలా దొరుకుతాయి ఎగ్జిబిషన్లో బాగానే. అండ్ ఇక్కడ మెప్మా బజార్ మేము కంపల్సరీ ఎవ్రీ ఇయర్ వస్తాము, ఏమైనా డిఫరెంట్గా దొరుకుతుందేమోనని. అండ్ ఈసారి మేము బయట చాట్స్, ఆయిల్ ఫుడ్స్ అలాంటివి ఏం తినకుండా ఇక్కడ మెప్మా బజార్లో ఒక స్టాల్ ఉంది, ఫుడ్ స్టాల్, హోమ్ మేడ్ పులిహోర అనమాట, తిన్నాము. అండ్ ఇక్కడ జీ కాస్మెటిక్స్ అండ్ ఫ్యాన్సీ యాక్సెసరీస్ అని ఉంది కదా, అందులో కూడా చాలా కలెక్షన్ ఉందండి. బిఫోర్ దట్ ఆ షాప్కి బయట ఉన్న ఈ నైటీల స్టాల్ ఉంది కదా, ఇందులో నైటీల క్వాలిటీ చాలా బాగుందండి. మా మమ్మీ తీసుకుంది, యాక్చువల్లీ 1000కి 3 ఇచ్చాడు, మంచి రీజనబులే అనిపించింది మాకు.
అండ్ ఈ జీ యాక్సెసరీస్ లోపలికి వెళ్ళాము. 10 రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట. ఇంకా మనకి అలా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ నాకు పర్టికులర్గా చెప్పాలంటే ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా నచ్చిందండి. 50 నుంచి స్టార్ట్ అనమాట ఇయర్ రింగ్స్. 50, 100, 150, 200, 250, 300 అట్లా వెళ్తూనే ఉన్నాయి. మంచి డిజైనర్ ఇవైతే ఇంకా కొంచెం ఎక్కువే ఉన్నాయి. అండ్ ఇది తెలంగాణ స్టోర్ అంట, బాగానే ఉంది. డ్రెస్ మెటీరియల్స్, చీరలు, బ్యాగ్స్ అట్లా ఉన్నాయి అక్కడ. అండ్ ఈ జుతీస్ కలెక్షన్ కూడా చాలా చోట్ల మనకి ఎగ్జిబిషన్లో కనిపిస్తుంది. నేను కూడా ఒకటి తీసుకున్నాను, మీకు వీడియోలో చూపిస్తాను తప్పకుండా ఎండింగ్లో. ఈ పర్టికులర్ షాప్లో చాలాసేపు ఆగిపోయాం మేము. ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను నేను. 3 పీస్ సెట్ అంటే మనకు బాటమ్, టాప్, చున్నీ అలాంటివి ప్లస్ కొన్ని కుర్తీస్ అనమాట. జస్ట్ ఓన్లీ 1 పీస్ లాగా అలా కూడా తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా కాటన్వి తీసుకున్నాను, రెగ్యులర్ వేర్ బాగుంటుందని. మా మమ్మీ ఏదో వార్నింగ్ ఇస్తుంది నాకు. ఇంకా మమ్మీలు అంటే అంతే కదండి, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. లైట్ తీసుకోవాలంతే. కొన్ని చోట్ల మనకి 50 రూపీస్ ఇయర్ రింగ్ స్టాల్స్ ఉన్నాయండి. ఏది తీసుకున్నా 50ఏ. నాకు అక్కడ చాలా బాగా అనిపించాయంటే రెగ్యులర్గా కుర్తీస్ మీదకి కానివ్వండి, వెస్ట్రన్ వేర్ మీదకి కానివ్వండి, పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్ అండ్ క్యూట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చాలానే తీసుకున్నాను, నేను చూపిస్తాను. అండ్ ఇది చూస్తున్నారు కదండి, నేమ్ ప్లేట్ లాగా బాగున్నాయి చెక్క మీద. మనకి స్వీట్ హోమ్ అని కానీ, లేకపోతే కీ చైన్స్ కానీ, లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే హ్యాపీ బర్త్డేనో, హ్యాపీ యానివర్సరీయో అలా మనం ఇలా పెయింట్ చేపించి ఇస్తే చాలా బాగుంటుంది. ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు మనకి ఎగ్జిబిషన్లో చాలా చోట్ల చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. అందులో మనకి ఇలాంటి బ్యాంగిల్స్ కానివ్వండి, లేడీస్కి జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అన్నీ దొరికిపోతాయి. సో అప్పటికే బాగా తిరిగేసాము మేము. ఈవినింగ్ 5 o'clock వచ్చాము, 5:30కి నైట్ అయిపోయింది. అయినా ఇంకా ఓపికతో బాగానే తిరుగుతున్నాము. ఈ పర్టికులర్ బొటిక్ కూడా బాగుందండి. కొంచెం కాస్ట్లీ అనిపించింది, బట్ ఎవరైనా ఇలానే ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు, వెడ్డింగ్స్ ఉన్నప్పుడు అట్లా స్పెషల్గా రెడీ అవ్వాలంటే డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, స్టిచ్డ్ కూడా ఉన్నాయి, తీసుకోవచ్చు. మినిమం 1500, 2000 అబోనే ఉన్నాయి ఇక్కడ. కాసేపు రిలాక్స్ అవుదామని అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతుంటే కూర్చొని చూసాం కాసేపు. అన్ఫార్చునేట్లీ ఆడియన్స్ ఎక్కువ లేరు. పాపం వాళ్ళు బాగా పాడుతున్నారు, కానీ అక్కడ ఆడియన్స్ ఇంకా ఉంటే బాగుండు అనిపించింది నాకు కూడా. ఇప్పటిదాకా బట్టలు చూసి బోర్ కొట్టి ఫుట్వేర్ సెక్షన్లోకి వచ్చేసాము. ఒకవైపు అంతా ఫుట్వేర్ ఉంటుందండి, చాలా షాప్స్ ఉంటాయి. బాంబే నుంచి, ఢిల్లీ నుంచి తీసుకొస్తారు, నార్త్ ఇండియా నుంచి చాలా చోట్ల నుంచి వస్తాయి. నాకు మెయిన్గా ఎగ్జిబిషన్లో నేను కంపల్సరీ ఫుట్వేర్ కొనుక్కుంటాను. ఎందుకంటే మన దగ్గర ఉన్నదానికన్నా క్వాలిటీ వైజ్ నార్త్ ఇండియా నుంచి వచ్చినవి బాగుంటాయి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 5 to 6 pairs తీసుకున్నాను నేను. అవే ఇంకా నేను కొన్ని వాడుతున్నాను, కొన్ని వాడట్లేదు. సో ఈసారి మరీ ఎక్కువ ఏం కొనొద్దు, 1, 2 కొందాం అనుకున్నాను. నేను ఇంకా వీడియో బాగా తీయచ్చేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఎక్కడైనా నేను ఏదైనా డ్రెస్ కానీ, ఏదైనా చెప్పులు కానీ కొనుక్కున్నప్పుడు నేను కొనుక్కున్నవి మాత్రం చూపించలేకపోతున్నాను. నేను అవి కొనుక్కోవడం మీద ఉంటుంది ధ్యాస, వీడియో తీయడం మాత్రం మర్చిపోతున్నాను. సో నెక్స్ట్ టైం ఇంకొంచెం వీడియో తీయడంలో నేను ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి. సో ఇక్కడ కూడా మేము చెర్రెండు ఫుట్వేర్ తీసుకున్నాము. నేను హాఫ్ షూస్ తీసుకున్నాను. మానసాస్ మ్యాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో చాలా మంచి ట్రావెల్ వీడియోస్ చేశాను, మంచి యూస్ఫుల్ వీడియోస్ చేశాను. కానీ దేనికి రాని రెస్పాన్స్ ఈ నుమాయిష్ వీడియోకి వచ్చింది. సో నాకు అనిపించింది, సో షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో వై నాట్ షాపింగ్, మనం ఎక్కువ షాపింగ్ వీడియోస్ చేద్దాం ఇప్పటి నుంచి అని. సో డెఫినెట్గా నేను హైదరాబాద్లో ఉన్న షాపింగ్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి నేను వీడియోస్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. షాపింగ్తో పాటు ఏదైనా నేను కొనుక్కుంటే అది అన్బాక్సింగ్ కానివ్వండి, అండ్ నా దగ్గర ఉన్న కలెక్షన్ కానివ్వండి, అండ్ ట్రావెల్ వీడియోస్ కానివ్వండి, ఇలా కొంచెం మంచి మంచి వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను నేను కూడా. నా ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది, కొంచెం నా వ్లాగ్స్లో మరీ రేట్లు అవన్నీ డీప్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేయకండి. నా వీడియోస్ నా స్టైల్లో ఉంటాయి.
బట్టలకైతే అసలు కొదవలేదండి. ఎగ్జిబిషన్‌లో బట్టలు, 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 బట్టలు. అసలు లేడీస్‌కి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలున్నాయి. నుమాయిష్‌లోకి ఎంటర్ అయ్యాక లెఫ్ట్ తీసుకొని ఇమ్మీడియేట్ ఫస్ట్ రైట్ తీసుకుంటే మనకు ఈ షాప్ కనిపిస్తుందండి. ఇక్కడ యాక్సెసరీస్ చాలా ఉన్నాయి లేడీస్‌కి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ షాప్ కూడా ఉంది. చాలా బాగున్నాయి బ్యాగ్స్. ఇక్కడ నేను క్రిస్టియన్ డియోర్ బ్రాండ్‌ది కాపీ ఒకటి తీసుకున్నాను. బాగుంది. బట్ ఎక్కువేం తగ్గించలేదు. కాపీ కాబట్టి ఇంకా తగ్గించలేదు. వేరేవైతే తగ్గిస్తా అన్నాడు కానీ నేను క్రిస్టియన్ డియోర్ వాళ్ళది కాపీ తీసుకున్నాను. నుమాయిష్‌లో మనకు 1, 2 ఈ హ్యాండ్ బ్యాగ్స్ షాప్స్‌లో బ్రాండెడ్ బ్యాగ్స్ కాపీస్ అయితే దొరుకుతున్నాయండి. మైకెల్ కోర్స్ కానివ్వండి, క్రిస్టియన్ డియోర్ కానివ్వండి, ఎల్వి కానివ్వండి ఇలా. సో నేను క్రిస్టియన్ డియోర్‌లో కాపీ తీసుకున్నాను. ఏదో సరదాగా కొన్ని రోజులు వాడుకుందామని. మనము ఒరిజినల్ తీసుకోవాలంటే 3-4 లక్షలు అవుతుంది ఒక బ్యాగ్. సో గైస్, నేను ఎగ్జిబిషన్ నుంచి ఏమేమి తెచ్చుకున్నాను అని చూపిద్దాం అనుకుంటున్నాను. ఏంటి సోఫా మీద చెప్పులు పెట్టిందని మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ చేయకండి, కొత్తవే కాబట్టి పెట్టాను. ఈ వైట్ కలర్ హాఫ్ షూస్ తీసుకున్నాను అండ్ ఈ మల్టీ కలర్డ్ జుత్తీస్ తీసుకున్నాను చెప్పులు. అండ్ ఆ తర్వాత ఈ కాటన్ కుర్తీస్ లాంటివి రెగ్యులర్ వేర్ అనమాట. సో మనం జనరల్గా బయటికి వెళ్ళినప్పుడు కుర్తీస్ ఎక్కువ వేస్తూ ఉంటాం కాబట్టి తీసుకున్నాను. మిడిల్లో ఉంది చూడండి, మిడిల్లో ఉన్నది 3 పీస్ అనమాట. అండ్ మిగతా 3 మనకి ఓన్లీ టాప్స్ అనమాట. ఓన్లీ టాప్, దీనికి మనం బాటమ్ సెట్ చేసుకోవాలి. అండ్ ఇవేంటంటే మనం జనరల్గా బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో కానీ ప్యాంట్స్ వీటికి ఏదైనా మంచి టీషర్ట్ సెట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. అండ్ నేను కొన్న క్రిస్టియన్ డియోర్ కాపీ ఇదేనండి. చాలా బాగా అనిపించింది బ్యాగ్ క్వాలిటీ వైజ్గా. కలర్ కూడా మంచిగా అనిపించింది నాకంటే. అన్ని డ్రెస్సెస్ మీదకి ఈ కలర్ బాగుంటుందని. యాక్చువల్లీ కెమెరాలో చిన్నగా కనిపిస్తుంది కానీ బ్యాగ్ పెద్దగానే ఉంది. మనం జనరల్గా ఒరిజినల్ బ్రాండ్ కొనుక్కోవాలంటే ల్యాక్స్లో అవుతుంది. అండ్ యూ వోంట్ బిలీవ్ నాకు ఈ బ్యాగ్ 1000 రూపీస్కి వచ్చింది. బట్ చూడ్డానికి బాగుంది. ఏముంది మహా అంటే మనం కొన్నిసార్లు వాడతాం, మళ్ళీ వేరేది కొనుక్కుంటాం కదా అనిపించింది. సో సరదాగా తీసుకున్నాను. అండ్ నేను కొన్ని యాక్సెసరీస్ కూడా తీసుకున్నానండి. కొన్ని ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, చేతికి పెట్టుకునేవి అండ్ కడీ లాంటివి, బ్యాంగిల్స్ లాంటివి తీసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మంచి కలెక్షన్ తీసుకున్నాను. చిన్న చిన్నవి క్యూట్గా చాలా బాగున్నాయి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, నేను పర్ఫార్మర్ని కాబట్టి నేను కొన్ని మ్యాచింగ్స్, ఏమైనా డ్రెస్ల మీదకి మ్యాచింగ్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. సో ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంతా నాకు బాగా నచ్చింది. అండ్ ఈ ఫింగర్ రింగ్ కూడా చాలా బాగుంది. లాస్ట్ టైం ఆక్సిడైజ్డ్ నెక్ పీసులు చాలా తీసుకున్నానండి, అవి ఇంకా అట్లానే ఉన్నాయి. సో ఈసారి ఏం కొనలేదు అవి. అండ్ ఇది చూసారు కదా, ఇది చాలా బాగుందండి. నాది లాంగ్ హెయిర్ యాక్చువల్లీ. ఎప్పుడైనా మొత్తం ప్యాక్ చేసుకున్నప్పుడు ఇది ఒక్కటి పెట్టేసుకుంటే ప్యాక్ చేసినట్టుగా కూడా తెలియదు, నీట్గా బాగుంటుంది. అండ్ రెగ్యులర్గా ఇంట్లో వేసుకునే ప్లాజోస్ లాంటివి, నైట్ ప్యాంట్స్ లాంటివి తీసుకున్నానండి. నేను మీకు వీడియోలో చూపించాను కదా. కొంచెం అంటే నాకు ఇలాంటి ప్యాంట్స్ మీదికి టీ షర్ట్స్ కానీ అంటే లైక్ కుర్తీస్ కానీ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో తీసుకున్నాను ఇంట్లో వేసుకోవడానికి. ఈ మల్టీ కలర్డ్ బేజ్ ఇంకా వైట్ మీద బ్లాక్ చెక్స్, ఈ రెడ్ ఇలాంటివి ఏంటంటే చాలా వాటి మీదకి వస్తాయి కాబట్టి అలా తీసుకున్నాను. అండ్ ఈ సూట్ కూడా చాలా నచ్చిందండి నాకు. 2 పీస్ లాగా వచ్చింది. టాప్ అండ్ చున్నీ ఇచ్చాడు, మనం బాటమ్ సెట్ చేసుకోవాలి. కొంచెం ట్రెడిషనల్గా ఉంది అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి, పార్టీస్కి అట్లా కూడా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోద్దు. సీ యూ ఆల్ వెరీ సూన్. బాయ్.